సీనియర్ రాజకీయ నేత సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం మారుపాకలో జన్మించిన ఆయన విద్యార్థి దశ నుంచి నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. తర్వాత సిపిఐలో కీలక నేతగా ఎదిగిన రాజేశ్వరరావు 1999లో టీడీపీలో చేరారు. సిరిసిల్ల నుంచి 5 సార్లు, మెట్పల్లి నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకొని తెలంగాణ స్వాతంత్ర సమరయోధుల సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. రాజేశ్వరరావు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుకు సోదరుడు. రేపు అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. రాజేశ్వరరావు మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. చేయాలి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నీ చేతుల్లో ఉంది. మేము స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా ప్రయత్నాలు చేశాము. కానీ ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో నీ వంతు కర్తవ్యం చాలా ఉందని చెప్పి కేసీఆర్ గారికి కూడా వారు వెన్నుతట్టి చెప్పిన సందర్భం నేను కళ్ళారా చూశాను. అయితే ఈరోజు వారు చనిపోవడం తెలంగాణ ప్రజలకి, అదేవిధంగా ఈ దేశ ప్రజలకి తీరని లోటని చెప్పి నేను భావిస్తున్నాను.